హాయ్ గైస్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 71. ఇది వచ్చేసి మనకి ఎల్ఏక్యూ చూడండి, 7 మార్క్స్ క్వశ్చన్. ఇఫ్ ఎక్స్ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు వై పవర్ ఎక్స్, దెన్ షో దట్ dy by dx is equal to y into x log y minus y divided by x into y log x minus x. ఈ విధంగా అయితే ఉందన్నమాట. చూడండి, వాడు ఏమన్నాడంటే ఎక్స్ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు వై పవర్ ఎక్స్ అన్నాడు. ఈ విధంగా ఇచ్చేసాడు. దెన్ షో దట్ dy by dx ఎంత అంటే ఇంత అని చూపించమంటున్నాడు వాడు. ఓకే, సో ఇది మనకు తెలిసి ఈ విధంగా ఎక్స్ పవర్ వై, ఈ విధంగా వై పవర్ ఎక్స్ ఈ విధంగా ఉందంటే ఖచ్చితంగా మనకు లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్టయితే మనకు ఫంక్షన్ అనేది ఎక్స్లోను వైలోను ఉంది. ఇక్కడ కూడా మనకు ఆన్సర్ అనేది కూడా ఎక్స్లోను వైలోను ఉంది. అంటే మనకు దీనికే లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ చేస్తే అయిపోతుంది, ఇది అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో చూడండి, ఆన్సర్ గివెన్ ఇచ్చిండేది రాశాను. అప్లయింగ్ లాగ్ అని బోత్ సైజ్ చేస్తాను. లాగ్ ఎక్స్ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ వై పవర్ ఎక్స్ అయితే అయిపోయింది. ఈ ఫార్ములా అనేది అప్లై చేస్తాను, రెండింటికి వస్తుంది చూడండి. లాగ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ లాగ్ ఎక్స్, కాబట్టి మనకు ఇది కిందికి ఇది కిందికి వచ్చేస్తుంది. వై లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లాగ్ వై అయితే అయిపోయింది అనమాట. ఇంకా అంతే, ఇంకా డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని బోత్ సైజ్ చేద్దాం అంతే. అందుకే అనమాట మనం లాగరిథమిక్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ లాగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఈ విధంగా ఉన్నట్టయితే మనం లాగ్ని యూజ్ చేస్తే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? డెరివేటివ్ అని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు లాగ్ని యూజ్ చేసి. అందుకని ఇక్కడ మనకు లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అది చూడండి, ఇక్కడ మనకు ఈ విధంగా ఇంటూలో ఉంది, ఇక్కడ కూడా ఇంటూలో ఉంది. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ అని బోత్ సైజ్ చేసినప్పుడు మనకు ఏ ఫార్ములా వస్తుందంటే యూ ఇంటూ వి హోల్ డాష్ అంటే మనకు వియూ డాష్ ప్లస్ యూవి డాష్ అదనేది అప్లై చేసేద్దాము. చూడండి, ముందుగా డివైడిఎక్స్ రాస్తాను ఇక్కడ, తర్వాత ఈ ఫార్ములా అనేది అప్లై చేస్తాను ఇక్కడ. కాబట్టి ముందుగా లాగ్ ఎక్స్ని అలాగే పెట్టేస్తాను, వైకి చేస్తాను, dy by dx అవుతుంది. ప్లస్ అదేవిధంగా వై అలాగే పెట్టేస్తాను లాగ్ ఎక్స్కి, dydx ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ లాగ్ వైని అలాగే పెట్టేస్తాను, dydx ఆఫ్ ఎక్స్ ప్లస్ అదేవిధంగా ఎక్స్ని అలాగే పెట్టేస్తాను, dydx ఆఫ్ లాగ్ వై. మనకు తెలుసు dydx ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x. ఇక్కడ కూడా dydx ఆఫ్ లాగ్ వై అంటే 1/y, మరి వైకి ఇన్న డిఫరెన్షియేషన్ dy by dx. ఇకపోతే d/dx ఆఫ్ ఎక్స్ అంటే మనకు 1 అయిపోతుంది. 1 ఇంటూ లాగ్ వై అంటే లాగ్ వై. ఇక్కడ ఇది అలాగే ఉండిపోతుంది అంతే. టోటల్గా ఈ విధంగా వస్తుంది. సో y/x అవుతుంది ఇక్కడ. ఓకే, y/x అవుతుంది. ఇక్కడ కూడా మనకు x/y అయితే అయిపోతుంది అనమాట. ఇంటూలో ఉంది కాబట్టి నీట్గా రాస్తున్నాను ఈ విధంగా. ఓకే, ఈ విధంగా రాసాను. మనకు కావాల్సినది ఏంటి, dy by dx కావాలి. కాబట్టి దీన్ని అంతా ఈ సైడ్ వచ్చేద్దాం, మిగతాదంతా ఈ సైడ్ వచ్చేద్దాం. అప్పుడు మనకి ఏ విధంగా అవుతుందంటే log x ఇంటూ dy by dx మైనస్ x డివైడెడ్ బై y ఇంటూ dy by dx ఈజ్ ఈక్వల్ టు లాగ్ వై మైనస్ y/x. ఇక్కడ ఎల్సిఎం తీయచ్చు. ఓకే, ఇక్కడ ముందుగా dy by dx అనేది కామన్ తీద్దాం. dy by dx కామన్ తీసినట్టయితే log x మైనస్ x/y ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ x అనేది ఎల్సిఎం తీసినప్పుడు మనకు x log y మైనస్ y అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ కూడా మనము ఎల్సిఎం అనేది తీయచ్చు. y అనేది ఎల్సిఎం తీసినట్టయితే సో y log x మైనస్ x అయిపోయింది ఈజ్ ఈక్వల్ టు ఇది అనేది వచ్చేస్తుంది అనమాట. సో మనకు కావాల్సింది దీని వాల్యూ కాబట్టి ఇదంతా ఈ సైడ్ ఇచ్చేద్దాం. యాక్చువల్గా హోల్ డివైడెడ్ బై అవుతుంది, నేను ఆ తర్వాత రెసిప్రోకల్ చేయాలన్నమాట. నేను ఇక్కడ డైరెక్ట్గా రాసిస్తాను అనమాట. ఇది ఇక్కడ వినట్టయితే రెసిప్రోకల్ అవుతుంది. y అనేది పైకి, ఇది అనేది కిందికి అనేది ఇంటూ అయితే అవుతుంది అనమాట కదా. అది రాసాను చూడండి. dy by dx ఈజ్ ఈక్వల్ టు ఇది అలాగే ఇది రెసిప్రోకల్ అవుతుంది. y డివైడెడ్ బై y log x మైనస్ x. దీన్ని ఇంటూ చేసేద్దాం. ఇంకా dy by dx ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ x log y మైనస్ y డివైడెడ్ బై x ఇంటూ y log x మైనస్ x అయితే అయిపోయింది అనమాట. ఇది మనకు dy by dx వాడు చూపిమన్నాడు కదా. సో అదే చూడండి, చూసుకోవచ్చు మీరు కావాల్సింటే. ఇంకా రెండు సేమ్ అంతే. ఈ విధంగా సాల్వ్ చేయాలి ఉంటుందన్నమాట.